అందరికీ నమస్కారం. నా పేరు కాసుల రవికుమార్. మాది వరంగల్ జిల్లా నర్సంపేట నుండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ముందుగా సారంగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకి, అఫ్సర్ సార్ మరియు బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. లీడ్ గ్రంథాలయం యొక్క కార్యక్రమాల గురించి, లీడ్ నిర్వహిస్తున్నటువంటి వివిధ సాహిత్య మరియు పిల్లల కార్యక్రమాల గురించి మాట్లాడమని ఈరోజు నన్ను కోరడం జరిగింది. అసలు లీడ్ టు రీడ్ అన్నటువంటి ఒక కవితలో నేను రాసినటువంటి ఒక మొట్టమొదటి వాక్యము, ఇది ఒక్కో పుల్లా పేర్చి నేను కట్టిన గూడు ఇది అని చెప్పాను. అండ్ గూడు అనడం కన్నా నా గుండె అంటే బాగుంటుందేమో అని చెప్పడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ గ్రంథాలయం అనేది నాకు ఒక రకంగా చెప్పాలంటే నా హృదయం లాంటిది. ఒక్కొక్క పుల్లా పేర్చి కట్టిన గూడు అనే ఒక వాక్యం వాడాను. ఎందుకంటే చాలా పేదరికం నుండి వచ్చిన ఒక వ్యక్తికి పుస్తకాల యొక్క ప్రాధాన్యత, చదువు ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి, ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క చదువు ప్రాధాన్యత ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అలా చదువు ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి మినిమం రీసోర్సెస్ని ఉపయోగించి, ఆర్థిక వనరులను ఉపయోగించి ఈ యొక్క గ్రంథాలయాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గ్రామీణమైనటువంటి వాతావరణము, పల్లెటూరులో చదువుకున్నటువంటి చదువులు అయినా కూడా 3వ తరగతి నుంచే గ్రంథాలయానికి వెళ్ళడం అన్నటువంటి ఒక మంచి అలవాటు ఉండడం వల్ల ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎంతటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా, స్థైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి శక్తి నాకు పుస్తకాల ద్వారా లభించడం జరిగింది. ఆ పుస్తకాలకి వేదికైనటువంటి ఆ యొక్క గ్రంథాలయ ఉద్యమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు నేను ఎంతో చాలా గర్వపడుతున్నాను. ముందుగా ఇంతకుముందే చెప్పాను, చాలా నాన్న ఆటో డ్రైవర్గా ఉండేవారు, అమ్మ బీడీ కార్మికురాలు, తమ్ముడు చెల్లె ఉన్నారు. ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, చదువు చాలాసార్లు మధ్యలో ఆపేసి వివిధ రకాలైనటువంటి పనులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండే. అటువంటి క్రమంలో నేను వరంగల్ పాలిటెక్నిక్, ముందు సిరిసిల్ల, ఆ తర్వాత వరంగల్లో పాలిటెక్నిక్ పూర్తి చేశాను. అయినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఇంజనీరింగ్లో ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో నేను 17.5 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసుకి ఒక ప్రైవేట్ స్కూల్, నర్సంపేటలో ఉన్నటువంటి ఒక విజ్డమ్ అనేటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో చాలా చిన్న వయసులోనే ఉపాధ్యాయుడిగా చేరాను. అయినా కూడా ఏ రోజు కూడా బాధపడకుండా, ఈ కష్టాలను తలుచుకొని ఇబ్బంది పడకుండా ప్రతిరోజు చదవడం అనేటువంటి ఒక అలవాటును మాత్రం కొనసాగించాను. అలా నాకు నర్సంపేట గ్రంథాలయం నాకు ఒక ఇల్లులాగా, నన్ను తీర్చిదిద్దిన ఒక బడిలాగా, ఒక యూనివర్సిటీ లాగా నాకు ఉపయోగపడింది. ఆ క్రమంలోనే నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. అది ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ. ఎందుకు చెప్తా అంటే, ఈ చదవడము, పని చేస్తూనే చదువుకోవడం అనేటువంటి పరిస్థితి ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు, చదువా లేదంటే పని. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చదువుకోవడం అనేటువంటి చాలా కష్టమైన వ్యవహారమే. అయినా కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఇలా బోధిస్తూ చదువు పూర్తి చేశాను. తర్వాత ఉస్మానియాలో నిజాం కాలేజ్ ఎంఏ ఇంగ్లీష్, ఆ తర్వాత నేను రాసినటువంటి ఎడ్సెట్లో బీఈడీ, అప్పుడు 2009లో ఎడ్సెట్ స్టేట్ 2nd ర్యాంక్ సంపాదించడం జరిగింది. నేను ఇలా సాధించానని చెప్పడం కాదు నా ఉద్దేశము. నా యొక్క ఈ కష్టం వెనుక, లేదంటే ఈ యొక్క ఫలితం వెనుక ఆ గ్రంథాలయం ఉంది, పుస్తకం ఉంది, అక్షరం ఉంది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. అలా ఈ యొక్క గ్రంథాలయాల యొక్క ప్రాధాన్యత, పుస్తకం యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకున్నా, వాటిని అందుకోలేకపోయినా కూడా ఏమాత్రం బాధపడకుండా నేను మోడల్ స్కూల్ 2013లో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పీజీటీగా ఉద్యోగం సాధించాను. నా లక్ష్యము గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు సేవలు అందించడం కాబట్టి, అది కలెక్టర్ అయినా లేదంటే కాలేజీ లెక్చరర్ అయినా కూడా నా యొక్క లక్ష్య సాధనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. మొదటి రోజు నుండే నేను మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండే ఈ యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క అభివృద్ధికై నా వంతుగా నేను కృషి చేయడం ప్రారంభించాను. అలా గ్రంథాలయాలను, పుస్తకాలను
చాలామంది విద్యార్థుల వద్దకు చేరవేసే ప్రయత్నం చేశాం. అంతకంటే ముందు మీరు చూస్తున్నట్టుగా లీడ్ గ్రంథాలయము, లీడ్ వెల్ఫేర్ సొసైటీ, లేదంటే లీడ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో లీడ్ అనేటువంటి పదం కనుక తీసుకుంటే, నేను ఇంతకుముందే చెప్పినట్లుగా తెలుగు మీడియంలో ఒక గ్రామీణ ప్రాంతము, మారుమూల ప్రాంతంలో తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎంత కష్టమో అప్పుడు 90స్లో 80స్లో పుట్టిన మాలాంటి జనరేషన్కి చాలా క్లియర్గా తెలుసు. అంబేద్కర్ ఓపెన్స్లో నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. అసలు ఇంగ్లీష్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పటిలాగా టెక్నాలజీ అందుబాటులో లేదు, మొబైల్ ఫోన్స్ లేవు, ఈవెన్ డిక్షనరీ కొనుక్కొని చదవాలన్నా కూడా మనకి డబ్బులు ఉండేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో చాలామంది తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థుల యొక్క సమస్యల్ని కళ్ళారా చూసిన వ్యక్తిగా 2007 నా యొక్క డిగ్రీ పూర్తయిన సంవత్సరమే లీడ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించాం. లీడర్షిప్ క్వాలిటీస్, ఎడ్యుకేషన్ టు ద పోర్, ఎయిమ్ ఇన్ లైఫ్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్, 4 ఆబ్జెక్టివ్స్గా లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలా ప్రతి వేసవిలో స్పోకెన్ ఇంగ్లీష్ అప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు, వందల్లో వేలల్లో ఫీజులు ఉన్నాయి. అయినా కూడా ₹1 కూడా తీసుకోకుండా ప్రతి సంవత్సరం 200-250 మంది విద్యార్థులకి వేసవిలో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించాం. అలా యాక్చువల్గా లీడ్ అంటే మొదట్లో లీడ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా కొనసాగాయి. ఈవెన్ మొన్న 2004 మే వరకు కూడా ఒక్క సంవత్సరం కూడా ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించాము. అలా ఇప్పటివరకు 3000 మందికి మనం ఉచితంగా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈ యొక్క లీడ్ క్లాసెస్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఆ లీడ్ పిల్లలే తిరిగి మళ్ళీ సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. విదేశాల్లో స్థిరపడ్డటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. నేను లీడ్ ద్వారా చూశాను ఏంటంటే, అవును, మహనీయులు అందరూ చెప్పినట్లుగానే చదువును మించినటువంటి ఒక ఆయుధం లేదు కాబట్టి ఈ పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం అనేటువంటి నినాదంతో ఈ యొక్క లీడ్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో పురుడు పోసుకున్నటువంటి ఆలోచనే గ్రంథాలయాలు. నా మొదటి నుండి ఒక కోరిక, ఇల్లు కూడా ఉండింది కాదు, మీకు చాలామందికి తెలుసు నా గురించి. ఈ 2020 సంవత్సరంలో నా ఇల్లు కొన్న తర్వాత నా యొక్క ఆలోచన ప్రకారం ఇంట్లో ఇల్లు గ్రంథాలయం 2 ఉండాలి అన్నటువంటి ఆ కోరిక మేరకు సగం ఇంట్లో గ్రంథాలయము, సగం ఇల్లు మేము ఉండడానికి పెట్టుకున్నాం. అలా ఈ యొక్క గ్రంథాలయాన్ని లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని మేము ప్రారంభించడం జరిగింది. చాలామంది సాహితీ మిత్రులు, కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, పెద్దవాళ్ళు, పూర్వ విద్యార్థులు అందరూ అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించారు. అలా యొక్క లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ఒక మంచి పునాదిగా అద్భుతమైనటువంటి ఒక రెస్పాన్స్ని పిల్లల నుంచి అందరి నుంచి పొందడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్స్ లైబ్రరీ అనగానే డోంట్ మేక్ ఏ నాయిస్, సిట్ సైలెంట్లీ అలా కాకుండా లెట్స్ మేక్ ఏ నాయిస్ అన్నటువంటి ఒక నినాదం ఇచ్చాం. ఇక్కడ వచ్చిన పిల్లలు రీడ్, డిస్కస్, థింక్ అండ్ ఎక్స్ప్లోర్ అన్నటువంటి విషయాల్ని వాళ్ళకి చెప్తున్నాం. రండి, చదవండి, చర్చించండి, కొత్త విషయాలను తెలుసుకోండి, అండ్ ఇలా మళ్ళీ తిరిగి మీ వంతుగా సమాజానికి తిరిగి సేవ చేయండి అన్నటువంటి విషయాలను తెలియజేస్తున్నాం. ఆ తర్వాత లీడ్ కార్ లైబ్రరీని, పర్సనల్ కార్ని మనం మొబైల్ లైబ్రరీగా మార్చాం. అది దాదాపు ఒక 110 నుంచి 120 గ్రామాలు ఇప్పటివరకు సంచార గ్రంథాలయం సేవలు అందాయి. ఈ యొక్క స్పందనని చూసిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు వారి యొక్క కోరిక మేరకు వివిధ గ్రామాలలో, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో గ్రంథాలయాలను ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అలా ఇప్పటివరకు 40 గ్రంథాలయాలను లీడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క లీడ్ ఇప్పుడు 2 రాష్ట్రాలలో కూడా ఒక ఉద్యమంగా కొనసాగుతుంది. మీరు చాలామంది అడుగుతున్నారు, సార్ ఎలా మరి ఈ యొక్క ఫండ్ రైజింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా మీకు సాధ్యమవుతుంది అంటే, ఇందులో పూర్తిగా ప్రతి నెల వేతనంలో నుంచి కొంత భాగాన్ని, ఒక 33%, 1/3 శాలరీని ఈ యొక్క గ్రంథాలయాల కోసమే కేటాయించడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు శక్తి మేరకు వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిషింగ్ దీస్ లైబ్రరీస్ సక్సెస్ఫుల్లీ, రైట్. అండ్ ఈ యొక్క గ్రంథాలయాలు ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. మొబైల్ ఫోన్స్ మీకు తెలుసు ఎంత మంచి ఉంది, చెడు ఉంది.
పర్యవేక్షణ లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి చోట ఈ యొక్క పిల్లలకి యొక్క మొబైల్ అనేది ఒక పెను శాపంలాగా తయారైంది. పూర్తిగా ఈ యొక్క పుస్తకం అనేది అవాయిడ్ చేయబడ్డ రోజుల్లో మనము హగ్ ఎ బుక్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేస్తున్నాము. పిల్లలు దయచేసి మీరు అందరూ తల్లిదండ్రులకి ఏం కోరుతున్నామంటే మొబైల్ ఫోన్ని పక్కన పెట్టండి, వీలైనంత వరకు పుస్తకాలను హత్తుకోండి, చదవండి, గొప్ప గొప్ప వ్యక్తుల మహనీయుల యొక్క చరిత్రలను చదవండి, సాహిత్యాన్ని చదవండి, కథలను చదవండి, భాషా నైపుణ్యాలను పెంపొందించుకోండి అనేటువంటి విషయాలను నైతిక విలువలను పెంపొందించుకోండి, పుస్తకాలను హద్దుకోండి అని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము. ఈ హగ్గే బుక్ కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక గ్రంథాలయం ఉండాలనేటువంటి కోరికతో మై హోమ్ మై లైబ్రరీ అనేటువంటి ఒక క్యాంపెయిన్ కూడా తీసుకొచ్చాం. దానికి కూడా చాలామంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గదిలో కొన్ని బుక్స్ పెట్టేసి వాళ్ళ యొక్క గ్రంథాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా 2012 సిద్ధార్థ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా చేసినప్పుడు మొట్టమొదటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ 2025 వరకు ఈ 13 సంవత్సరాలలో కూడా ఎంతో కొంత మార్పు ఈ యొక్క ప్రాంతంలో మేము క్రియేట్ చేయగలిగినాము అనేటువంటి ఆశిస్తున్నాను. ఈ లీడ్ టు రీడ్లో ఏమని చెప్తున్నాము, గ్రంథాలయాల గురించి ఏమని చెప్తున్నామంటే, గుడ్లను మింగేయడానికి నిత్యం ఎదురు చూసే విషసర్పాల మధ్య కొన్ని పక్షులైన రెక్కలు కట్టుకొని ఎగరకపోతాయా అనే ఆశ ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉంది. ఏ హోటల్ దగ్గర పేపర్ కోసం ఎదురు చూసే పిల్లవాడెవడైనా ఇక్కడ చదువుకొని పైకి ఎగరకపోతాడా అనే కోరిక. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్లు నా మొట్టమొదటి గ్రంథాలయము సెలూన్. 3వ తరగతిలో చదువుతున్నప్పుడు ఈ గ్రంథాలయంలో పుస్తకాలు, సెలూన్లో న్యూస్ పేపర్, ఇలా పిల్లల కోసము ఈ యొక్క పేపర్స్, బుక్స్ మనం అందుబాటులో పెట్టాం. ఆంగ్ల పదాలకు అర్థం తెలియక నానా యాతన పడే వాళ్లకు 4 ముక్కలు నేర్పి ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే ఆశయము ఈ యొక్క గ్రంథాలయం వెనుక ఉంది. ఇది పుస్తకశాల కాదు, ఇది ఒక ఆయుధశాల అంటాను నేను. ఇక్కడ జీవితాన్ని నిబ్బరంగా ఎదుర్కొనే యోధులు తయారు చేయబడతారు. ఇది ఓ ప్రయోగాలయం, పిల్లల ప్రతిభను వెన్నుతట్టే వేదిక. ఇక్కడ అంబేద్కర్ ఆశయాలను, భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని అందిపుచ్చుకోవచ్చు, కలాంతో కరచాలనం చేయవచ్చు, పూలేలు నడిచిన దారిని, ఎందరో స్వతంత్ర వీరుల త్యాగాల గాథలను అధ్యయనం చేయవచ్చు. మానవ హక్కుల కోసం గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ మాటలు మార్మోగుతాయి గదుల మధ్య. విభజించడమే తప్ప కలిపి ఉంచడం తెలియని దేశాధినేతలు ఉన్న చోట అబ్రహం లింకన్ అనే ఒక మహనీయుడున్నాడని గ్రహించవచ్చు ఈ యొక్క గ్రంథాలయం ఉన్న చోట. ఏ దేశం కూడా బానిసత్వంలో మగ్గకూడదని పోరాడిన నిత్య చైతన్యం చేగువేరాతో చెయ్యి కలపడానికి ఈ యొక్క గ్రంథాలయమే ఒక వేదిక అని తెలియజేస్తున్నాను. రవీంద్రుని గీతాంజలి, శ్రీ శ్రీ మహాప్రస్థానం, కాళోజీ నా గొడవలను చదివి నీదైన ఒక గొడవను ప్రపంచానికి వినిపించడానికి గ్రంథాలయం ఒక చక్కటి కార్యక్షేత్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఉద్యమం ఇక్కడ టాల్స్టాయ్ హాయ్ అంటాడు, గోర్కీ అమ్మ స్ఫూర్తినిస్తుంది, షేక్స్పియర్ పాత్రలు నీకు తెలియకుండానే నాటకాన్ని రక్తి కట్టిస్తాయి. ఇక్కడ ఒక యోగి ఆత్మకథ ఉంటుంది, అసురుడు ఉంటాడు. ఇక్కడ అజ్ఞానం అనే చౌరస్తాలో ఉన్న నిన్ను నీదైన ఒక దారి వైపు మళ్లిస్తుంది గ్రంథాలయం. రాబర్ట్ ఫ్రాస్ట్ కర్తవ్య బోధ, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. మన పేరు దేవుడి పుస్తకంలో లిఖించబడాలన్న లే హంట్, అబూబెన్ ఆదమ్ ఆదర్శం, థోరో, వాల్డెన్, గోల్డెన్ అని అర్థమవుతాయి ఈ పుస్తకాలయంలో. ఇలా ఎన్నో దేహాల మీద మోహాలు, దేశాల మధ్య ద్వేషాలు అరికట్టే క్రమంలో ఏ తత్వవేత్తో శాస్త్రవేత్తో నిన్ను తట్టి లేపకపోడు. ఇక్కడ సగటు మనిషి కథలు చదువుకోవచ్చు, అంతరిక్ష రహస్యాన్ని ఛేదించవచ్చు. ఈ అక్షరాలు నిన్ను ఆటలాడించగలవు, ఓలలాడించగలవు, నవ్వించగలవు, ఏడిపించగలవు, మనుషుల మధ్య నగ్నంగా నడిచే దమ్మునివ్వగలవు. అందుకే ఇక్కడ తలదించితే జీవితమంతా తలెత్తుకోవచ్చు. ఈ యొక్క యుద్ధంలో మనము ఈ జ్ఞానాన్ని మించిన ఆనందము, శ్రమను మించిన సంతోషము, సేవను మించిన సంతృప్తి లేవని తెలుసుకోగలగడానికి ఈ యొక్క పుస్తకాలు ఒక చక్కటి వేదికగా భావిస్తూ, ఒక కూలీ పని చేసేటువంటి ఒక వ్యక్తి కొడుకు కలెక్టర్ కావాలన్నా, సఫాయి కార్మికురాలి బిడ్డ డాక్టర్ కావాలన్నా,
ఒక మాట్లాడలేనటువంటి వ్యక్తి, ప్రశ్నించలేనటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు అన్యాయంపై ప్రశ్నించాలన్నా ఈ అక్షరాలే దిక్కు, జ్ఞాన సముపార్జనే ధ్యేయం. బువ్వ కోసమైనా, ఇంత భూమి కోసమైనా పేదరికంపై యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధానికి చదివే ఆయుధం. కాబట్టి పిల్లల్లో ఈ యొక్క అక్షరాలను నాటుతూ అవే రేపు మహావృక్షాలై వారిని కాపాడాలనేటువంటి ఒక ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి గ్రంథాలయ ఉద్యమం విజయవంతం కావాలని కోరుతూ, ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, రేపటి తరం పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి మనవంతు కృషి చేయాలని కోరుకుంటూ, మళ్ళీ మధ్యలో సారంగా యూట్యూబ్ ఛానల్లో ఇలానే వీలైనప్పుడల్లా మీతో మాట్లాడేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ధన్యవాదాలతో మీ యొక్క కాస్ల రవికుమార్, పీజీటీ ఇంగ్లీష్. ఈ యొక్క లీడ్ ప్రయాణంలోనే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ముందుగా ఒక ఉపాధ్యాయుడిగా, తర్వాత ఒక సామాజిక సేవకుడిగా, కవిగా, ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమకారుడిగా ఏ పాత్రలో ఉన్నా కూడా అది పిల్లల కోసమే, సమాజ హితం కోసమే అని భావిస్తూ, ఇప్పటివరకు మొదటి కవితా సంపుటి ముగింపు లేని వాక్యం, ఆ తర్వాత గడ్డకట్టిన నది ఆవిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఇటీవల ప్రయాణం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా, ఈ యొక్క గ్రంథాలయ యాత్ర గురించి ఇతర మిత్రులతో చేసిన పుస్తకం కూడా ఇటీవలే ఆవిష్కరించబడింది. కాబట్టి ఈ యొక్క ప్రయాణాన్ని, ఈ పుస్తకాల ప్రయాణాన్ని, అక్షరాల ప్రయాణాన్ని అందరూ ఆశీర్వదిస్తారని, ప్రోత్సహిస్తారని కోరుతూ మరొకసారి సారంగకి ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.